షలోం, మీ అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. సంతోషంగా ఉంది నాకు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ముందు వరకు మనం జెనసిస్ ఇంట్రో అని కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది, మీరు చూడడం కూడా జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ చూడొచ్చు. ఆ తర్వాత బైబిల్ గురించి ఇంకా మనం డీప్ గా స్టడీ చేయాలి అనుకుంటే అసలు ముందు బైబిల్ ఎందుకు అనే విషయాన్ని నేను చెప్పాను. ఎందుకు మనం బైబిల్ దగ్గరకు వస్తున్నామంటే దేవుడు అనే ఒకళ్ళు ఉన్నారు, ఆయన ఎవరు అని విశ్లేషించడానికి డీప్ స్టడీ కింద మనం వెళ్తున్నాము. ఈ తర్వాత మనం బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తాము అనే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తాము అసలు? ఎందుకు అంటే, రెండో విషయం, ఈ లోకంలో ఏ ఐడల్ కూడా ఒక మనిషితో మాట్లాడినట్టు మనకు తెలియదు. నేనైతే చూడలేదండి, నాకైతే తెలియదు. నేనైతే దేవుణ్ణి యొక్క ప్రెజెన్స్ ని అనుభవించినప్పుడు దెన్ ఐ కేమ్ టు నో, ఎస్, జీసస్ ఈజ్ రియల్ గాడ్, హీ విల్ టాక్ టు హిస్ పీపుల్ అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఒక సెకండ్ పాయింట్ మనం ఆలోచించినట్టయితే, మనం బైబిల్ దగ్గరికి ఎందుకు నమ్ముతా వస్తామంటే, ఈ దేవుని దగ్గరికి ఈయన మాట్లాడే దేవుడు అని నమ్ముతాం. బైబిల్ దేవుడు ఒక మానవునితో పరిపూర్ణంగా సమగ్రంగా మాట్లాడిన ప్రదేశం అని మనం నమ్ముతూ బైబిల్ చదువుతాము. అలాగే మనతో కూడా ఆయన ఆ వాక్యాల నుంచి, ఆ బైబిల్ నుంచి మనతో మాట్లాడతాడని నమ్ముతూ ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాము.